ఆయన ఒంగోని కొబ్బరికాయ కొట్టలేరు, కబుర్లు ఎందుకండి? మా దివ్యాంగుల పెన్షన్లో 92,000 పెన్షన్లు కట్ చేశారండి. గతంలో కూడా వాళ్ళ నాన్నగారు 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు భరించమే తప్ప ఏ ప్రభుత్వం కూడా సాయం రాలేదండి. అక్కడ రథం తగలబెట్టినా, విగ్రహాలు పగలగొట్టినా, నేను హిందువుకి వ్యతిరేకం కాదు అని చెప్పి సంతకం పెట్టి గత 5 సంవత్సరాల గవర్నమెంట్లో మొత్తం ఇవన్నీ బ్యాన్ చేసిందండి. తిరుపతికి వెళ్ళి ఆ కొవ్వు పెట్టిన లడ్డూ తిని కొవ్వులో దొమ్ముగా ఎదుర్కొని దొమ్ము మీకు లేక పారిపోయారు. ఒక అడవిలో ఉండే పంది ఆంధ్రప్రదేశ్కి సీఎం చేసుకుంటూ నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, నేను ఏదో చేసుకుంటానని మంత్రిని చేసేసాడు. పవన్ కళ్యాణ్ అంటావా రోజుకి వెళ్తే 2 కోట్లు తెచ్చుకుంటాడు. ఆయన పోయిదేముంది? దాడి ఏం జరగదండి, సైలెంట్కి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే బాగుంటుందండి. అంతేగాని చిన్నబాబుని చంపో, తండ్రిని చంపో, రాజకీయం కోసం ముఖ్యమంత్రి అయ్యో, ఏం సాధించావు నువ్వు? పెట్టుకున్నావు కార్యకర్తలు వదిలేసుకొని పార్టీ నాశనం అయిపోయింది. నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే కల్తీ జరిగిందో దాని గురించి తెలుగు ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. తెలుగు ప్రజలే కాదు, మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళు మేము ఈ లడ్డూని దేవుడి ప్రసాదంగా భావించే వాళ్ళమే, ఇలాంటి లడ్డూలో ఇలా జరగడం అనేది చాలా ఆందోళన చెందాల్సిన విషయం అని చెప్తున్నారు. దీని గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే 11 రోజులు దీక్ష చేపట్టారు. దీనికోసం ప్రజలు పాప ప్రక్షాళన కోసం ఎక్కడికక్కడైతే దీపాలు వెలిగించి నగర సంకీర్తన అనేది చేస్తూ వాళ్ళ పూజలు చేస్తున్నారు. దీని గురించి పిఠాపురం ప్రజల స్పందన ఏంటో ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి ప్రజలు చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి బాధపడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి మీ అందరికీ తెలిసిందే, మరి లడ్డు కల్తీ విషయంలో హిందూ ధర్మానికే చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి విధంగా మరి గత ప్రభుత్వం మరి అలా వ్యవహరించింది. పాలక మండలి కూడా సరిగ్గా నిర్ణయం తీసుకోలేదు. ఎవరు కూడా నోరు మెదపకుండా ఉన్నారు. ఎంతో పవిత్రంగా భావించిన లడ్డు, ఒక హిందువులు తిరుపతి వెళ్ళారనుకోండి, ఆ తిరుపతిని మన శ్రీవారి ఎంత ప్రీతికరంగా ఇష్టపడతారో ఆ లడ్డూని తీసుకొచ్చి మనం కూడా ఎంతో పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి జ్యోతిని వెలిగించాక మాత్రమే స్వీకరిస్తాం. అది నలుగురికి పెంచుకుంటాం. అంత మరి పవిత్రమైన లడ్డూలోని మరి ఆవుది కొవ్వు, చేపల కొవ్వు, ఇంకా నానా చెత్త అంతా కలిపేసి ఈ విధంగా చేసి 5 సంవత్సరాలు కూడా మా హిందువులందరి చేత తినిపించి మా మనోభావాల మీద దెబ్బతీసే విధంగా చేశారు. అది మాత్రం ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం కఠిన చర్య తీసుకోవాలి. మన డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో ఊరుకున్న ప్రసక్తే లేదు. ఈ కలియుగంలో ఉన్న మా అందరి కోసం, ఈ హిందూ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారిని పంపించారు. ఆయన నడుము కట్టారు కాబట్టి మేము కూడా ప్రాచ్య దీక్షలో మా వంతుగా మేము కూడా అందరం కూడా ప్రతి గుళ్ళల్లోని పాదయాత్ర ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎన్నెన్నో మాటలు అన్నారు, అది కరెక్ట్ కాదు. మీరు చేసే తప్పులకి మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. అది మాకు కూడా కొంచెం పాపం పోవాలని చెప్పి చేసుకుంటున్నాం. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మాత్రం క్షమించరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు 11 సీట్లతో ఓడిపోయి ఉన్నారు. ఇంకా అధోపతానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత పవిత్రమైన శ్రీవారి లడ్డు పైన అలాగ చేయడం అనేది అది చాలా దారుణం. వాళ్ళని మాత్రం కఠిన చర్య తీసుకోవాలి. ఆ భగవంతుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు. ఓం నమో వెంకటేశాయ నమః. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అని చెప్పి ప్లాన్ చేసుకుని తర్వాత ఆయన మీద కుట్ర జరుగుతుంది అని చెప్పి అలాగే పోలీసులు నోటీసులు ఇచ్చారని పర్యటన రద్దు చేసుకున్నారు కదా, దీని గురించి మీరేమంటారు? మరి మీ అందరికీ తెలుసు, మరి సీఎం గారు కూడా అసలు ఏం పేపర్స్ ఇచ్చారా చూపించండి ఒకసారి మాకు. ఒకసారి ఇప్పుడు మీ న్యూస్లోని వాటిలో చూపించండి. వాళ్ళైతే ఏమీ చెప్పలేదు, కొంటూ సాకులు చెప్తున్నారు. ఆయన ఎప్పుడైనా తిరుపతి వచ్చారు, డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టలేదు చెప్పండి ఒకసారి. ఎందుకు పెట్టలేదు మీకు అక్కడే తెలిసిపోతుంది. ఎవరు కరెక్ట్ ఎవరు కాదని ప్రజలు గమనిస్తున్నారు. అందరికీ తెలుసు. అబ్దుల్ కలాం కన్నా గొప్పవాడు కాదు కదా ఆయన. అంత అబ్దుల్ కలామే
ఆయన సంతకం పెట్టి చేశారు, అవును కదా? మరి ఆయన ఎందుకు చేయలేదు? ఆయన ఒంగోని కొబ్బరికాయ కొట్టలేరు, కబుర్లు ఎందుకండి? ఆయనకి చెప్పండి ఒకసారి, ఎప్పుడైనా ఒంగోని కొబ్బరికాయ కొట్టని చూస్తారా? పంతులు ఇలా పట్టుకొని కొడతారు తప్ప ఒంగోని కొబ్బరికాయ కొట్టలేరు వ్యక్తి. తిరుపతి విషయంలో అసలు మాట్లాడే అర్హత లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనే అర్హత కూడా ఆయనకు లేదు. మీరు ఎప్పుడైతే సంతకం పెట్టలేదో ప్రజలందరికీ తెలుసు. మీరు ఇప్పుడు మళ్ళీ వస్తే, తిరుపతి వస్తే దాని మీద సంతకం పెడితే నెక్స్ట్ మతం వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించి కొంటి సాకులు చెప్తున్నారు. అదండి. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి వాళ్ళు కూడా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా, పూజలు అవి చేస్తున్నారు. అవన్నీ ఒట్టు మాటలండి. ఎవరు చేస్తున్నారండి? ఒకసారి చూపించండి, నాకు ఏ ఛానల్ అని చూపించండి. జరిగి రిపీట్లో చూపిస్తాడు సాక్షి ఛానల్లో, తప్పేం లేదు. ఇంత హిందూ ధర్మం మీద 84% హిందువులు ఉన్నారు. ఇంత మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారండి. ఇంకా మేము మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా మేమైతే డిప్యూటీ సీఎం గారు మా అందరికీ కూడా అన్ని కులాలు అన్ని మతాలు కూడా కలుపుకొని వెళ్ళే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. మా దేవుడండి ఆయన. మా దివ్యాంగుల ఫెన్షన్లో 92,000 ఫెన్షన్లు కట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి. అక్కడే ఆయన పాపాలు చేశారు. ఇంకేంటి చెప్తాను చెప్పండి ఆయన కోసం. మేమైతే మాత్రం సానుకూలంగా చేస్తున్నామండి. అదే వేరే వాళ్ళు కానీ వేరే మతం వాళ్ళు అయితే ఇంకా తిరగబడిపోను. మా ఆయన చెప్పే ఆదేశాల ప్రకారం నెమ్మదిగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నడుము కట్టి సానుకూలంగా వెళ్తే సానుకూలంగా చేస్తున్నాం. ఆయన చేసిన తప్పులు పోవాలని ఆయన మెట్లు కూడా కడిగితే ఆయన కూడా అంటున్నారు, అవునండి మేము ప్రత్యేకత చేసుకుంటున్నాం ఎందుకంటే మాకు పాపం పోవాలని. మేము కూడా లడ్డు తినేసాం కదా ఈ 5 సంవత్సరాలు. మరి మాకు బాధ ఉంటుంది కదా, ఉంటుందో ఉండదంటారా? మాకు ఉంటుంది. ఆ బాధ కొలిదే మేము ఇలా చేస్తున్నామండి, అంతే తప్ప కానీ వాళ్ళు అన్నానికి సరిపోరండి. ఇంకా ఒక్క సైడ్గా జీరోకి వెళ్ళిపోతారు. ఇలాగైనా మాట్లాడి ఇలాగ కబుర్లు చెప్తే అది ఎవరు నమ్మే విషయంలో లేరండి. అలాంటి ఆయిల్ కలపడం అన్నది ఎంత బాధాకరమైన విషయం, చెప్పడానికి కూడా నోరు వస్తలేదు స్వామి. దయించి ప్రజలు గమనించాలి. గతంలో కూడా వాళ్ళ నాన్నగారు 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు, 5 కొండలు మేము చర్చిలు కట్టేసుకుంటాం అని ఎంతో చెప్పారు. ఏమేవారు? ఇతని పరిస్థితి కూడా అదే వస్తుంది. గతంలో జరిగిన పరిస్థితే నాన్నగారి పరిస్థితి తెలుసుకుంటలేదు. భక్తులని నిందించిన భగవంతుడు ఊరుకోడు. భక్తులు ఇచ్చే ప్రసాదం అక్కడి నుంచి తెచ్చుకుంటారు వారం రోజులు. ఇక్కడ వారం రోజులు ఉంచుకొని దైవ ప్రసాదం కింద పూజా కార్యక్రమం చేసుకొని భజనలు చేసుకొని పారాయణ చేసుకొని ఆ ప్రసాదంలో ఎన్నో కలిపి భోజనాలు పెట్టి ఇంటింటికి కూడా ప్రసాదాలు పంచిపెడతారు. ఎందుకు పంచిపెడతారండి? అది ఒక దైవ ప్రసాదం కనుక. ఆ దైవ ప్రసాదం ఒక ఉన్నతమైన స్థానంలో భగవంతుడు అమ్మవారి పద్మావతి చేత స్వామికి నివేదించిన ప్రసాదం కనుక దాని వాల్యూ అందరికీ కూడా ఈ ప్రసాదం తినాలనే ఆతృత. ఎంతైనా సరే కళ్ళకద్దుకొని జోళ్ళు తీసుకొని కళ్ళకద్దుకొని తింటారు. అలాంటి ప్రసాదం పైన ఎంతటి దుర్ఘటన విషయం అంటే ఎవరికి వారే సహించని స్థితిలో ఎంతోమంది భాగవతోత్తములు బాధపడతా మాట్లాడారు స్వామి. అలాంటి కార్యక్రమంలోని ఎప్పుడూ కూడా ఈ నిర్ణయాలు రావద్దు. అందరూ సహకరించండి. దైవభక్తులు అందరూ సహకరిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎంత బాధపడుతున్నారు. ఈ ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మ మనకేంటి? ఇటు వరదలు వస్తున్నాయి, అవే చూసుకుంటారా? ఇటు ఇంకో రకం ఎన్ని రకాలు చూసుకుంటున్నారు. నెల పెన్షన్లు, ఎన్ని గొడవలు, పైసా డబ్బు లేకుండా శుభ్రం ఖర్చు పెట్టేసి దేశాన్ని అప్పులు పాలు చేసి వారు వెళ్ళిపోయారు సైలెంట్గాను. ఈవేళ ఎన్ని చేసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనగా మన పవన్ కళ్యాణ్ గారు అనగాను. ఎంతోమందికి తెలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ సహకరిస్తున్నారంటే ఈ 29, 30, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు కూడా ఎంతోమంది నిరహాదీక్షలు కూడా భక్తులు చేసి మాతో సహా ఈ దేవీ నవరాత్రులు 11 రోజులు కూడా ఎన్నో పూజలు జరిపించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపించి శాంతి జరగాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఉండాలని అందరూ కోరుకుంటున్నాము. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి అంటున్నారు కదా, భక్తులుగా మీ మనోభావాలు దెబ్బలు తిన్నాయని చెప్పేసి అని అంటున్నారు. మీ స్పందన ఏంటి? దీని మీద స్పందన ఏంటని అడిగితే అది బాధాకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే మరి పవిత్రత అనేది
భగవంతుడికి వారసత్వం అండి అది. ఆ భగవంతుడి సన్నిధికి చేరాలంటే మనలో కూడా పవిత్రత ఉండాలి. మరి మనసు పవిత్రత అయిపోయి, బుద్ధి పవిత్రత అపవిత్రత అయిపోయి, మనసు పవిత్రత అయిపోయి, స్వామివారి ప్రసాదమే అపవిత్రత అయిపోతే మరి ఆ భగవంతుడి గురించి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? మానవ జీవితం ఏమైపోతుంది? చివరికి భగవంతుడికి పెట్టే నైవేద్యం దగ్గర కూడా కక్కుర్తి పడాల్సిన పరిస్థితి మరి ఉద్యోగస్తులకు వచ్చిందో, రాజకీయ నాయకులకు వచ్చిందో తెలియదు. కానీ దీనికి మాత్రం మేము చాలా తీవ్రమైన మనస్తాపం చెందుతున్నామండి. హిందువులుగా మా మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతుందండి. ఆంధ్రయే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా అట్టుడికిపోతుందండి. దీని మీద హిందువుల మీద జరిగే దాడి ఇది ఎక్కడా లేదు, ఏ మతంలోనూ లేదు, ఏ విధానంలోనూ ఎక్కడా లేనటువంటి దాడి కేవలం హిందువుల మీద టార్గెట్ చేసి, కారణం కూడా ఏంటంటే ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా హిందూ విషయాన్ని పట్టించుకోకపోవడమే కారణం అండి. దీనికి ఏ ప్రభుత్వం కూడా ఓటు బ్యాంకింగ్ కోసం పట్టించుకుంటే ఓట్లు పోతాయని భయం చేత దీన్ని అరాచకాన్ని అరికట్టలేక హిందువులు ఏం జరుగుతున్నా కూడా భరించేమే తప్ప ఏ ప్రభుత్వం కూడా సాయం రాలేదండి. అక్కడ రథం తగలబెట్టినా, విగ్రహాలు పగలగొట్టినా, హిందువులు హింసపెట్టినా, ఆఖరికి నడిచెళ్లే దారిలో పులులను వదిలిపెట్టినా కూడా ఏమి చేయలేని పరిస్థితి హిందువులకు వచ్చిందంటే కేవలం హిందువులందరూ కూడా ఏకం కాలేకపోవడమే. అందరూ అనుకుంటున్నారు హిందువులు ఏమి చేయలేరని. నిజమే, హిందువులు ఏకం కావడం కూడా కష్టంగానే కనపడుతుంది. ఎందుకంటే హిందువులు అధిక సంఖ్య అవడం వల్ల అందరూ ఒక దాటి మీదకి రాలేకపోతున్నారు. కానీ ఏనాటికైనా రావాలి, సమయం వచ్చే టైం వచ్చింది. ఆ భగవంతుడు కలికి అవతారం ఎత్తి రావాలి, కలికి గుర్రం ఎక్కి రావాలి, కత్తి పట్టుకుని రావాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి ఆ కలికి మూర్తి వచ్చిన రోజునాడు ఖచ్చితంగా హిందూ మతానికి, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి న్యాయం జరుగుతుంది. అంతవరకు కూడా ఈ ప్రభుత్వ పాలకులే మోసం చేస్తున్నారని హిందువుల్ని ఒక్క మాటలో చెప్పాలంటే, హిందువుల ఓట్లు మరి వీళ్ళకి పడవండి, మైనార్టీ ఓట్లే వీళ్ళకి కావాలా, వాళ్ళ కోసం హిందువులు ఎంత హింస పెడుతున్నారా అని కూడా మనం ఆలోచన చేస్తే హిందువులకు తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి అయినా మనకు పవన్ కళ్యాణ్ గారు అండ దొరికింది. హిందువుల కోసం వాదించడానికి, హిందువుల పక్షాన్ని నిలబడడానికి మరి పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనకి ఉప సీఎంగా రావడం మనందరం కూడా చేసుకున్నటువంటి మహాభాగ్యం అనుకోవాలి. ఆయన మన పిఠాపు నియోజకవర్గంలో నెగ్గి మన అందరి సమక్షంలో కూడా ఆయన ఈ రోజున మనతో ఉండడం కూడా మన ఏనాడు చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఆ పవన్ కళ్యాణ్ కేవలం హనుమంతుడు, పవన్ కళ్యాణ్ కాదు, పవన దూత హనుమంతుడికి సమానంగా మనం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నామండి. ఆయన తలుచుకుంటే ఏమైనా దీని యందు న్యాయం జరుగుతుందని చెప్పి మేము అందరూ కూడా విశ్వసిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి మేము అందరం కూడా మద్దతు పలుకుతున్నామండి. అలాగే దేశానికి మోడీ గారికి నాయకత్వం కూడా కావాలి. మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు మేము ఈ రోజున మా శివాలయం, గొల్లపురం శివాలయంలో అఖండ దీపారాధన, కోటి దీపారాధన కార్యక్రమం నిర్వర్తిస్తున్నామండి. అలాగే రేపు బుధవారం నాడు గ్రామంలో ర్యాలీ కూడా చేపడుతున్నామండి. నగర సంకీర్తన కూడా చేపడుతున్నాం. రేపు సుందరకాండ పారాయణ చేస్తున్నాం కృష్ణాలయంలో, మా గొల్లపురం కృష్ణాలయంలో సుందరకాండ పారాయణ కూడా తలపెట్టామండి. సామూహికంగా నగరంలో ఉన్నటువంటి హిందువులందరం కలిసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఓన్లీ ఇది రాజకీయ సభ్యులుగా మాత్రం ఏమన్నాడు భావించొద్దండి. దయచేసి అందరికీ మనం చేసుకుంటున్నాం. ఇది హిందువుల ఆవేదన గుర్తుంచుకోండి. ఇది వైసీపీ ఆవేదన కాదు, తెలుగుదేశం ఆవేదన కాదు, జనసేన ఆవేదన కాదు. పార్టీలకు అతీతంగా రండి. మేము హిందువులనే భావంతో అందరూ కలిసి రండి. మేము వైసీపీ వాళ్ళు రాము, మేము టీడీపీ వాళ్ళు వస్తామనే మాట కాకుండా మతాలకు అతీతంగా, మరి కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి కలిసి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో ఏ అన్యాయం అయితే జరిగిందో దాన్ని మనందరూ కూడా ప్రతిఘటించేదాకా నిద్రపోకూడదని మిమ్మల్ని అందరినీ కూడా ఒక విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమం పీఠాధిపతిగా, లలితాపీఠం పీఠాధిపతిగా నేను సమస్త హిందువులందరినీ కూడా ఏకతాటి మీదకి రావాల్సిందిగా హిందూ పక్షంగా అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి హైకోర్టు చురకలాంటి ఇచ్చింది అని చెప్పి ఇవాళ న్యూస్లో మనం చూసాం. విచారణ చేపట్టారు, ఇంకా పూర్తి విచారణ జరగకుండానే మీరు మీడియాకి ఎందుకు వెల్లడించారని చెప్పేసి అని అంటున్నారు. మరి దీనిలో నిజాలు ఏమన్నా? ఇల్లు అలకగానే పండగ కాదు కదా తల్లి, ఇల్లు అలకగానే పండగ కాదు కదా, వేచి చూద్దామండి. నిజాలు నిగ్గడ మీద వెళ్తాయండి. ఏమండి, ఎన్ని వందల సంవత్సరాలు వెయిట్ చేస్తే వేళ అయోధ్య మనం రామ జన్మభూమి కట్టుకోగలిగామండి. ఆ రోజున ఏమైపోయిందండి, ఈ కోర్టు తీర్పు ఏమైపోయిందండి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని వందల సంవత్సరాల నుంచి రామ జన్మభూమి మీద విచారణ సాగింది. అసలు రామ జన్మభూమి గురించి కోర్టులో ఫైలే కదలలేదే. మరి ఎప్పుడు కదిలిందండి? మన మోడీ గారు వచ్చిన తర్వాత కదండి రామ జన్మభూమి ఫైల్ కదిలింది.
ఇవాళ వారణాసి చూడండి, ఇరుకు సందులో వెళ్ళలేక చాలా బాధపడేవాళ్ళు. ఇవాళ వారణాసి ఏమైంది? అలహాబాద్ వీధులు ఏ విధంగా విస్తరించారు? ఇదన్నీ మోడీ గారి సలవు కదా. మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరగలేదా? కాబట్టి అటువంటి మోడీ గారి మీద వ్యతిరేక శక్తులు కొన్ని పనిచేస్తే చేయొచ్చు. దాని ప్రకారంగా ఈ హైకోర్టులో ఎవరైనా దాఖలు చేస్తే చేయొచ్చు. అది నిలబడేటటువంటి కేసు కాదు, అది వీగిపోతుంది. ముమ్మాటికి వేచి చూడండి, వేచి చూస్తే నిజమేంటో మీకే తెలుస్తుందని మా అభిప్రాయం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసుకున్నారు కదా, అక్కడ తిరుమలలో ఆయన మీద దాడికి పన్నాగాలు పన్నుతున్నారు అని చెప్పేసి, అలాగే పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పి ఆయన పర్యటన అనేది రద్దు చేసుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇది చాలా తప్పుడు అభిప్రాయం అండి. ఆయన చెప్పేది కూడా చాలా తప్పుడు అభిప్రాయం చెప్తున్నారండి. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారండి. మేము ఏం చెప్తున్నారు, హిందువులు అక్కడ ఎందుకు ఆపారండి జగన్మోహన్ గారిని? ఆయన్ని ఏంటంటే రికగ్నైజ్డ్ డిక్లరేషన్ బుక్లో సంతకం పెట్టి నేను హిందువుకి వ్యతిరేకను కాదు అని చెప్పి సంతకం పెట్టి కొండ మీదకి రమ్మన్నారండి. ఆ మాట చెప్పటం లేదు ప్రజలందరికీ కూడా. నన్ను ఆపారు, రేపు మిమ్మల్ని ఆపుతారని చెప్పి మత విద్వేషం రెచ్చగొడుతున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు, ఎస్సీ సోదరులందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు అండి. రేపు నాకే దిక్కు లేదు, తిరుపతి దేవస్థానం మీదకి ఎస్సీ సోదరులు మిమ్మల్ని రాణిస్తారు అవి అగ్రనాయకులు అని చెప్పి ఆ ఎస్సీ సోదరులందరూ కూడా రెచ్చగొట్టే మాటలు చెప్తున్నారండి జగన్ గారు. ఇది మాత్రం వాస్తవం. అసలు సంగతి చెప్పాలండి, నేను డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టనన్నాను, అందుకని నేను రానివ్వలేదని నిజం చెప్పమనండి. నిజంలా చెప్పాలి, కానీ నిజాన్ని కప్పిపెట్టి అబద్ధం చెప్తే ఏ నాయకుని క్షమించి ఊరుకుంటే పని లేదండి. ఇది మా అభిప్రాయంగా మనం మాట్లాడుతున్నాం. ఈ కులమత రాజకీయాలు అనేది పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులు కానీ చేస్తున్నారని చెప్పి రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, దీని మీద ఏమంటారు? ఇది కులమత రాజకీయాలు కాదండి. ఈ దేశం హిందూ దేశం, హిందువులు అధికంగా కలిగినటువంటి భారతదేశం. ఈ దేశంలో హిందువులకు మనుగడ కావాలి, హిందువులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి హిందువులందరినీ కూడా రక్షించాలనే ఉద్దేశం చేత బీజేపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ హిందువులను నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశం చేత హిందూ సమాజాలకి సాయం చేస్తున్నారే తప్ప ఇది మత ప్రతీకమైనటువంటి రాజకీయ ఎత్తులు మాత్రం మేము అంగీకరించడానికి వీలు లేదండి. అది నిజం కూడా కానే కాదనమాట అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా నిగ్గదీసి అడుగుతానని ప్రతి మాటకి కూడా వాగ్దానం చేశారు కదమ్మా. అందు గురించి ఇప్పుడు తిరుపతిలోని వాగ్దానం చేస్తున్నందుకు లడ్డు అంటే ఎంతో విలువైంది, లడ్డు అంటే ఎంతో రుచికరమైంది అని ఎన్ని సంవత్సరాలు మా చిన్నతనంలోంచి కూడా లడ్డు అంత విలువగా తెచ్చుకునేవాళ్ళం మేము. ఇప్పుడు ఆ లడ్డు అంటే ఎక్కడ కావాలంటే అక్కడ దొరికేసినట్టుగా అయిపోయాయి. ఆ లడ్డు విలువ కూడా పోయింది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంత జాగ్రత్త తీసుకున్నారు కదా, ఆ లడ్డు ఫస్ట్ ముందుగా ఆ లడ్డు ఎలాగుందో ఆ రీతిగానే ఇప్పుడు తయారు చేస్తారనుకుని మేము సరదాపడుతున్నామండి. లడ్డు అంటే ఎంతో ఆ ప్రసాదాన్ని కూడా దేవుడి స్వరూపంలో భావించి అందరూ కూడా తీసుకుంటారు కదా, మరి అలాంటి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఓం నమో వెంకటేశాయ నమః. దీని మీద లడ్డు మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ విచారణ చేపట్టిందండి. అది ల్యాబ్కి వెళ్ళడం జరిగిందండి. ఈరోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చిందండి. అది గవర్నమెంట్ చూసుకుంటుందండి. కానీ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఈ నడక వెళ్ళే భక్తులు కానివ్వండి, పిల్లలతో వెళ్ళే భక్తులు కానివ్వండి, ఎవరైనా సరే చాలా ఇబ్బందులు పడ్డారండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మళ్ళీ పునర్వ్యవస్థ కల్పించి మళ్ళీ అందరికీ యథావిధిగా కల్పిస్తున్నారండి. ఇప్పుడు నడిచి వెళ్ళే భక్తులకి ఎక్కడికక్కడ సాంబార్ రైస్ ఇవ్వచ్చు, లేకపోతే కాఫీ అవ్వచ్చు, లేకపోతే టీ అవ్వచ్చు, మిల్క్ పిల్లలకి ఇవ్వచ్చండి. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల గవర్నమెంట్లో మొత్తం ఇవన్నీ బ్యాన్ చేసిందండి. ఎక్కడికక్కడ లేవండి. ఒక గరుడు వాహనం అక్కడ తప్ప రెండో దిక్కున ఎక్కడ కూడా ప్రొటెక్ట్ చేయలేదండి. చాలామంది భక్తులు ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమీ లేవండి. యథావిధిగా దేవస్థానం వారు కల్పిస్తున్నారండి అందరికీ. దాని మీద స్పందన అయితే చాలా బాగుందండి ఇప్పుడు గవర్నమెంట్లోనే. తిరుమల తిరుపతి లడ్డు విషయం ఏదైతే కల్తీ జరిగిందో దాని గురించి యావత్ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా తిరుమల దర్శించుకుని ప్రపంచ నలుమూలల నుంచి కూడా వస్తుంటారు. దీని మీద అందరూ కూడా చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిన్నాయి. దీని గురించి మీ స్పందన ఏంటి? అమ్మ, ఇక్కడ ఎలా జరిగిందంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత NDDS అని ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి, జంతు కళేబరాల నుంచి వచ్చిన కొవ్వుని తీసి దాన్ని నెయ్యిలో కలిపి తిరుపతి లడ్డు ప్రసాదంలో కలిపారని ఆ NDDS రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని ఏమని చేయారు, మీరు దాని మీద చర్యలు తీసుకొని మీరే అన్నారు. అప్పుడు దీన్ని సిట్ విచారణ చేస్తుంది. సిట్ విచారణ చేస్తుంటే మాకు నమ్మకం లేదంటున్నారు. అంటే మీకు ఎవరి మీద నమ్మకం? మీకు ఏ నమ్మకం కల్పించాలి మేము? మీరు 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసింది ఏంటి? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టింది మీరు. ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ రోజా కూడా ఉంది కదా, మీరు కుల మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు అని చెప్పేసి. ఆవిడికి ఒకటో ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇక్కడ కోనసీమ జిల్లా అని ఉంది మా పక్కన. కోనసీమ జిల్లా అంటే ప్రశాంతమైన ప్రాంతం.
ఆ రోజు మీ జిల్లా పేరు మార్చడం వల్ల 2 కులాలు కొట్టుకున్నా మీకోసం. అదే పేరు మార్చకుండా ఉండుంటే ప్రశాంతంగా జీవించేవారు. అన్నాదమ్ముల్లా జీవించిన వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది మీరు. మతాలకు అతీతంగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంటే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపింది మీరు. మతాల మధ్య చిచ్చు పెట్టింది మీరమ్మ. మీరు టికెట్లు అమ్ముకుని కొండ మీదకి వెళ్ళి టికెట్లు అమ్ముకున్నది మీరు. నెలలోకి వచ్చి ప్రజల పరిపాలన చేయకుండా టూరిస్ట్ మినిస్టర్ కింద చేశారు మీరు అమ్మ. టూరిస్ట్ మినిస్టర్ అంటే ఏం చేశారు మీరు? తిరుపతికి వెళ్ళి ఆ కొవ్వు పెట్టిన లడ్డూ తిని కొవ్వులో బలిసింది మీరు. కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదమ్మా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఆయన మీద తిరుపతిలో దాడికి పన్నాగాలు పన్నుతున్నారు అని, అలాగే నోటీసులు ఇచ్చారు. దానివల్లనే మాత్రమే నేను తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నానని చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? అమ్మ, మీరు వైనాట్ 175 సింహం సింగిల్గా వస్తుంది అన్నది మీరే. ఇప్పుడు మీ మీద దాడి జరిగితే దొమ్ముగా ఎదుర్కొని దొమ్ము మీకు లేక పారిపోయారు మీరు. గవర్నమెంట్ చట్టం అనేది ఒకటి ఉంది అందరికీ, ఎవరో దానికి అతీతులు కారు. మీరు దొమ్ముగా నిలబడలేకపోయారు, పారిపోయారు అంతే. దీని మీద గవర్నమెంట్లో ఏదన్నా తప్పులు జరిగితే ప్రజలకు తెలియడం చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇది పూర్తిగా మేము వ్యతిరేకించలేదు, అలా పూర్తిగా మేము సమర్థించట్లా. ఇప్పుడు కల్తీ నెయ్యి అనేది జరిగింది 100కు 100 వాస్తవం. అక్కడ రిపోర్ట్స్ వచ్చాయి, అది ప్రజలకు తెలియాలి కాబట్టి గవర్నమెంట్ చెప్పింది. అది హైకోర్టు చివట్లు పెట్టలేదమ్మా. మీరు ఎందుకు ప్రజలకు చెప్పారన్న వార్త దాన్ని హైకోర్టు ఖండించలేదు. మీరు చెప్పకుండా ఉండాల్సిందే. అంటే అక్కడ తప్పు జరిగింది, ఆ తప్పు ప్రజలకు చెప్పకుండా ఉండాల్సిందే అన్నారు తప్ప మీరు తప్పు చేయలేదు అని చెప్పలేదమ్మా. కాబట్టి హైకోర్టు ఇచ్చిన వార్తల్లో వీళ్ళు కావాల్సిన సబ్మిట్ని ఎదుర్కొని వీళ్ళు ప్రజల్ని తప్పుదో పట్టే పరిస్థితిలో ఉన్నారు తప్ప దీన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఖండించే విధంగా లేదమ్మా. తిరుమల తిరుపతిలో లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో అది జంతువుల నుంచి అలాగే చేపల నుంచి వచ్చిన పదార్థాలతో చేసిన నెయ్యిని వాడి లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారని చెప్తున్నారు. దీని గురించి మీ స్పందన ఏంటి? అనుకోని ఒక టైంలో 2019లో మాకు దురదృష్టవశాత్తు ఒక అడవిలో ఉండే పంది ఆంధ్రప్రదేశ్కి సీఎం చేసుకున్నాం మేము. మాకు దురదృష్టవశాత్తు ఆ సీఎం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అనుకోని సంఘటన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు లడ్డు అనే పదార్థంలో కలుషితం చేశారు. కలుషితం అంటే ఏ విధంగా ఉందంటే నెయ్యి పోసే దాంట్లో గేదె కొవ్వు, చేపల నూనె, ఆవుల కొవ్వు నూనె ఇవన్నీ కలిపేసి లడ్డు తయారు చేస్తున్నారు. హిందువుల ఎంతో పవిత్రంగా భావించే లడ్డు. అలాగే అదే కాకుండా తిరుపతి దేవస్థానానికి వెళ్తే సుమారు రూమ్ రెంట్ తీసుకొని వచ్చేసి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ రూమ్ రెంట్ పే చేయాలంటే ఫోన్పే పే చేయాలి, క్యాష్ నాట్ అవైలబుల్. అదే రూమ్ రెంట్ కీస్ ఇచ్చేస్తే మనకి 800 రూపీస్ ఇస్తారు. అదే మనకి అక్కడే రిటర్న్లో ఫోన్పే చేసేస్తానని చెప్పేసి చెప్తారు 2 డేస్ అయ్యాక. 2 డేస్ కాదు కదా 1 మంత్ అవుతుంది, 1 మంత్ కాదు కదా 2 మంత్స్ అవుతుంది, 2 మంత్స్ కాదు కదా 3 మంత్స్ అవుతుంది, 1 ఇయర్ అవుతుంది. కానీ మనకి అమౌంట్ రాదు. అదే తలనీలాలు తీసుకునే దగ్గరికి వచ్చేసి తలనీలాలు తీయండి అని వెళ్ళేటప్పటికి మీరు పుట్టేంటికిలా 200 పెట్టండి, 300 పెట్టండి, 500. అది డిమాండ్ కింద తయారైంది తప్ప ఏదో ప్రజలు మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చారు దేవుడికి. మనం కూలి పనులు తీసుకున్నాం కదా, దేవస్థానం మనకి నెల జీతం ఇస్తుంది కదా అని చెప్పేసి ఆలోచించే విధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమీ లేదు. అదే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాశ్చాత్య దీక్ష చేపట్టిన భాగంగా 9వ రోజు ఈరోజు గొల్లప్రోలు జనసేన టీం ద్వారా ఈరోజు శివాలయంలో కోటి దీపోత్సవం కింద ఎంతో విధంగా జనసేన గొల్లప్రోలు టీం అందరూ కలిసి దీపాలంకరణ చేయడం జరిగింది. అలాగే రేపు విష్ణాలయంలో మెట్లు శుభ్రం చేసి విష్ణాలయంలో సంకీర్తన ఏదో ఉంటుంది అంట, ఎల్లుండు గ్రామ సంకీర్తన ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు ముందే 2019లో సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఒక ఎమ్మెల్యేగా అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏనాడో పుణ్యం చేసుకుని ఉన్నాను. ఆయన ఉంటే ఈ యొక్క లడ్డు ప్రసాదంలో కల్తీ లేకుండా పోను. ఈయన ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత మాకు ఈ హిందువుల మీద చాలా బెనిఫిట్ వచ్చింది, హిందువులు కాపాడతారని చెప్పేసి 2019లో ఆయన నెగ్గాక ఎంతోమంది హిందువులు టెంపుల్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గాక రామాలయం అయితేనో ఇటు సైడు ఒక టెంపుల్ ఉందండి సముద్రం సైడు అంతర్వేది రథం దగ్ధం అయితేనో ఇవన్నీ చేశారండి. ఆయన ఉన్నప్పుడు క్రిస్టియన్స్కి ఒక హాని కూడా తలగట్లేదు. హిందువులకి ప్రతి గుడి ప్రతి టెంపుల్ కూడా తగలబడడం, రథాలు కాలిపోవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రాశ్చాత్య దీక్షలో భాగంగా ఈ 3 రోజులు కూడా మా జనసేన టీం తరఫున గొల్లప్రోల్లో చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేసి పెడతాం. ఇప్పుడు మరి రోజా కూడా కులాలకి మతాలకి చిచ్చు పెట్టడానికి ఈ లడ్డు విషయం తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి తెరపైకి తీసుకురావడమే కాదు, రోజు ఇలా కులాల మతాలకి అతీతంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటుంది కదా, దీని మీద మీ స్పందన? జబర్దస్త్లో జోకులు వేసుకునేది రాజకీయాల్లోకి వస్తే ఏం పని చేస్తుందమ్మా? ఆవిడ ఏదో రోజున మంత్రి చేసేసాడు.
నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, నేను ఏదో చేసుకుంటానని మంత్రిని చేసేసాడు. చిలకలూరు రజనీని రోజాని మంత్రిని చేస్తే ఏముంటుంది ఇక్కడ? ఏం ఉండదు ఇక్కడ. సెలబ్రిటీలు కింద ఉండేయాలి. పవన్ కళ్యాణ్ అంటావా, రోజుకి వెళ్తే 2 కోట్లు తెచ్చుకుంటాడు ఆయన. ఆయన పోయేదేముంది? ప్రజల కోసం కష్టపడేది ఏముంది? ఆయన రోజుకి వెళ్తే 2 కోట్లు తెచ్చుకుంటాడు సినిమా షూటింగ్కి వెళ్తేనే. ఇలా ప్రజల కోసం ఎందుకు కష్టపడుతున్నాడు? ప్రజల బాగోగులు చూసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులని, పిల్లల్ని బిడ్డలందరినీ వదిలేసి ప్రజల కోసం కష్టపడుతున్నాడంటే దేనికోసం కష్టపడుతున్నాడు? ప్రజల కోసం, ఆంధ్ర బాగు కోసం. ఆంధ్ర ఒకటే చూసుకుంటే ఈరోజు ఇండియా అంతా కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం ఒకే రీతిగా చెప్పుకుంటుంది. పిఠాపురం అంటే ఎవరికి తెలీదు. ఇండియాలో కూడా పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఉన్నదని చెప్పుకునేవారు తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగ్గాక పిఠాపురం పక్కన కాకినాడ ఉంది, కాకినాడ పక్కన కత్తిపూడి ఉంది అని పిఠాపురం పక్కన కత్తిపూడి పక్కన పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పుకున్నారు తప్ప కాకినాడ పక్కన పిఠాపురం అని ఎప్పుడూ చెప్పుకోరు పవన్ కళ్యాణ్ గారు నెగ్గాక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అయితే ప్లాన్ చేసుకున్నారు కదా, ఆ తిరుపతిలో ఆయన మీద దాడి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం కానీ, లేదంటే ఆయనకి పోలీసులు నోటీసులు ఇచ్చారు అందుకే నేను పర్యటన రద్దు చేసుకున్నాను అని అంటున్నారు. దీని మీద మీ స్పందన? అంటే దాడి ఏం జరగదండి, సైలెంట్కి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే బాగుంటుందండి. అంతేగాని నేను ఇచ్చేయలేదు, నేను అది చేయలేదని హంగామా చేస్తే పని అవదండి. ఆయన హిందూ మనోభావాలు దెబ్బతీయలేదని చెప్పేసి లడ్డూలో నేను ఏ కలుషితం లేదని చిన్న సంతకం పెట్టమన్నాడు. ఏం పోయింది? చిన్నబాబుని చంపో, తండ్రిని చంపో, రాజకీయం కోసం ముఖ్యమంత్రి అయ్యో, ఏం సాధించావు నువ్వు? నీ వాలంటీర్లు పెట్టుకున్నావు, కార్యకర్తలు వదిలేసావు, నీ పార్టీ నాశనం అయిపోయింది. ఏముంది? నీకేమీ లేదు. లడ్డూలో కలుషితం చేసావు, ఉన్నక్కడికి నాశనం అయిపోతావు నువ్వు. మీ నాన్నగారు అన్నారు తిరుపతి కొండలో యేసుప్రభు కొండ కడతానన్నాడు, హనుమాన్ కొండ కడతాను. ఆయన పాపం ఏమైందో తెలియదు మాకు. మా వయసు ఉండగా అయితే అప్పుడైతే నేనైతే చిన్న కూరండి, చనిపోయాడు ఆయన. టీవీలో చూశాను.